ఉప్పు లేనిదే దేనికైనా రుచి రాదు. మనకి చాలా రకాల ఉప్పులు అందుబాటులో ఉన్నాయి. కానీ సోడియం శాతం తక్కువగా ఉండే ఉప్పు మాత్రమే ఆరోగ్యానికి మంచిది. అయితే సాధారణంగా మనం వాడే ఉప్పుని రిఫైన్డ్ సాల్ట్ లేదా టేబుల్ సాల్ట్ అని అంటారు. ఇందులో 97 నుంచి 99% సోడియం క్లోరైడ్ ఉంటుంది. దీంట్లో ఎలాంటి మలినాలు లేకుండా శుద్ధిపరుస్తారు. కానీ పోషకాల పరంగా చూసుకుంటే ఇది మన ఆరోగ్యానికి మంచిది కాదు. సముద్రపు ఉప్పు అంటే రాళ్ల ఉప్పు. దీన్ని సముద్రంలోని నీటిని ఆవిరి చేయడం ద్వారా తయారు చేస్తారు. ఇది రిఫైన్డ్ ఉప్పు కాదు. ఇందులో అధికంగా ఖనిజ లవణాలు ఉంటాయి. వీటితో పాటు మన శరీరానికి ఎంతో మేలు చేసే అయోడిన్ కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణ ఉప్పు కన్నా సముద్రపు ఉప్పులో సోడియం 10% తక్కువగా ఉంటుంది. ఇక ఈ మధ్య కొంతమంది హిమాలయన్ పింక్ సాల్ట్ ని ఎక్కువగా వాడుతున్నారు. హిమాలయ పర్వతాల మొదట్లో ఉండే సహజ నిక్షేపాల నుంచి తయారు చేసిన ఉప్పుని పింక్ సాల్ట్ అని అంటారు. ఈ ఉప్పులో సోడియంతో పాటు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో మినరల్స్ ఉన్నాయి. అందువలనే సాధారణ ఉప్పు కంటే పింక్ సాల్ట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక రైతా, సలాడ్, డ్రింక్స్ వంటి వాటిల్లో బ్లాక్ సాల్ట్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. బ్లాక్ సాల్ట్ లో ఆరోగ్యానికి చాలా మేలు చేసే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం నల్ల ఉప్పు నీటిని తాగితే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందట. అయితే ఇప్పుడు మార్కెట్లో సోడియం సాల్ట్, లో అయోడిన్ సాల్ట్ అని చాలా అమ్ముతున్నారు. వాటిని ఉపయోగించే ముందు డాక్టర్స్ ని తప్పకుండా సంప్రదించాలి. ఇవి కేవలం కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రమే తీసుకోవాలి.